Hello and welcome. Particle physics. Particle physics is a branch of physics that deals with fundamental particles and their interactions. సో, ఫండమెంటల్ పార్టికల్స్ అలాగే వాటి మధ్యలో ఇంటరాక్షన్స్‌ని డిస్కస్ చేస్తాం ఈ పార్టికల్ ఫిజిక్స్‌లో. ఓకే. సో, ఇన్ ద యూనివర్స్ దేర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్. దేర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్ ఇన్ ద యూనివర్స్. దట్ ఈస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. సో, యూనివర్స్‌లో మనం ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా దట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మ్యాటర్. ఆ మ్యాటర్ అనేది బేసికల్‌గా మాలిక్యూల్స్‌తో తయారవుతుంది. ఓకే. సో, ఏదైనా ఒక మ్యాటర్ తీసుకుంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మాలిక్యూల్స్. సో, దీస్ మాలిక్యూల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ యాటమ్స్. యాటమ్స్. ఓకే. ఇంకా డీటెయిల్‌గా మైక్రోస్కోప్‌తో అబ్జర్వ్ చేస్తే ఈ మాలిక్యూల్స్ ఇంకా యాటమ్స్‌తో ఉంటాయని మనం ఐడెంటిఫై చేస్తాం. సో, ఫర్దర్‌గా ఈ యాటమ్స్, ఈ యాటమ్స్ రదర్‌ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్‌పెరిమెంట్ యూజ్ చేస్తే, ఈ యాటమ్స్ అనేది హ్మ్, వీటి లోపల ఇంకా ఫర్దర్‌గా సబ్‌స్ట్రక్చర్ ఉంటుందని ఐడెంటిఫై చేశారు. సో, ఈ యాటమ్ లోపల న్యూక్లియన్స్ ఉంటాయి. ఆ న్యూక్లియన్స్ ఉంటాయి. ఆ న్యూక్లియస్ చుట్టూ సారీ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయని అస్యూమ్ చేసాం. ఓకే. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఎలక్ట్రాన్‌ని మనం ఇంకా డివైడ్ చేయొచ్చా? సో, క్వెషన్ అనే దానికి ఆన్సర్ వచ్చి నో. ఓకే. వి కెనాట్ డివైడ్ ది ఎలక్ట్రాన్ ఇంటూ ఇట్స్ వి కెనాట్ సెపరేట్. అదే ప్రోటాన్, న్యూట్రాన్ కూడా ఇలానే సెపరేట్ చేయగలమా? చేయలేమా? అనే క్వెషన్ కూడా వచ్చింది. సో, యాక్చువల్‌గా న్యూట్రాన్స్, ప్రోటాన్ వీటిని హై ఎనర్జీ హై స్పీడ్‌తో ఈ ప్రోటాన్స్‌ని కొలైడ్ చేసేటప్పుడు అవి ఇంకా సబ్‌స్ట్రక్చర్స్‌గా డివైడ్ అయిపోయాయి. ఓకే. దిస్ ఈస్ వి కెన్ అబ్జర్వ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ హెడ్రన్ కొలైడర్. ఓకే. సో, పార్టికల్ యాక్సిలరేటర్స్‌లో ఈ ప్రోటాన్స్‌ని హై ఎనర్జీకి యాక్సిలరేట్ చేసి కొలిషన్ చేసినప్పుడు ఇంకా ప్రోటాన్స్ కూడా సబ్‌స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే న్యూట్రాన్‌కి కూడా సబ్‌స్ట్రక్చర్ ఉంటుంది. మనం ఐడెంటిఫై చేసాం. ఓకే. సో, ఈ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ క్వార్క్‌తో తయారై ఉంటాయి. ఓకే. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ క్వార్క్స్. సో, అయితే మనం ఇక ఈ క్వార్క్స్‌ని ఇంకా డివైడ్ చేయొచ్చా? అంటే ఆన్సర్ నో. సో, బికాస్ quarks are not available freely in the nature because to to divide this quarks we need huge amount of energy. చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి క్వార్క్స్ ని సెపరేట్ చేయాలంటే. దట్ ఎనర్జీ వి కెనాట్ సప్లై. ఓకే. అయితే దీస్ క్వార్క్స్ కమ్స్ ఇన్ గ్రూప్స్. ఓకే. ఈ క్వార్క్స్ గ్రూప్స్ లాగా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్వార్క్స్ అనేవి కలిస్తే 2 గ్రూప్ క్వార్క్స్ కలిస్తే ఆహ్, మీసన్స్ ఫార్మ్ అవుతాయి. అదే 3 క్వార్క్స్ గ్రూప్‌గా ఫార్మ్ అయితే బారియన్స్, బారియన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఓకే. 2 క్వార్క్స్ అనేవి గ్రూప్‌గా ఫార్మ్ అయితే మీసన్స్ ఫార్మ్ అవుతాయి. అదే 3 క్వార్క్స్ గ్రూప్‌గా ఫార్మ్ అయితే ఐ మీన్ బారియన్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే. సో, హియర్ ఈ క్వార్క్స్ గ్రూప్‌గా ఫార్మ్ అయ్యేటప్పుడు సో మెనీ అదర్ పార్టికల్స్ కెన్ బి ఫార్మ్డ్. ఇప్పుడు ఇలా గ్రూప్స్‌గా ఫార్మ్ అవుతున్నప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. వీటినే సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, న్యూక్లియన్స్ వీటిని సబ్ అటామిక్ పార్టికల్స్ అంటాం. ఓకే. సో వేరేయాస్ దీస్ క్వార్క్స్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ కమ్స్ అండర్ లెప్టాన్స్.
electrons comes under leptons. Okay, so quarks and these leptons and gluons, muons, so many other particles are there. We cannot divide these particles into substructures. Okay, so these particles are called elementary particles. Elementary particles. So elementary particles are the particles that we cannot separate further. Okay, they don't have substructure. Okay, so here in this present lecture, we are going to discuss about these subatomic particles, not the elementary particles. Okay, so here we have a list of subatomic particles. So as we said, leptons. So for example, electrons. Here we have three types of leptons. మనకు త్రీ టైప్స్ ఆఫ్ లెప్టాన్స్ అనేవి మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఏంటంటే ఎలక్ట్రాన్స్, న్యూ పార్టికల్స్ అండ్ టౌ పార్టికల్స్. సో ఎలక్ట్రాన్స్, న్యూ పార్టికల్స్ అండ్ టౌ పార్టికల్స్. These are having negative charge minus e, whereas these three leptons are also having their uh, neutrinos. So this is electron neutrino and this is mu particles neutrino, like a tau neutrino. Okay, so these are total six leptons are there. Okay, the leptons are having spin off. Okay, its spin is off. So these leptons are we cannot separate. These are very light particles compared to remaining all. Okay, so whereas as we said, quarks we cannot further divide. We cannot further divide into some other particles because quarks are the elementary particles. సో ఈ క్వార్క్స్ టూ క్వార్క్స్ అనేవి గ్రూప్ గా ఫామ్ అయితే మీసాన్స్ ఫామ్ అవుతాయి. ఒక క్వార్క్ అండ్ అనదర్ యాంటీ క్వార్క్ గ్రూప్ గా ఫామ్ అయితే మీసాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే ఇక్కడ త్రీ క్వార్క్స్ గ్రూప్ గా ఫామ్ అయితే బ్యారియన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో వన్ క్వార్క్ అండ్ వన్ క్వార్క్ అండ్ అనదర్ యాంటీ క్వార్క్ గ్రూప్ గా ఫామ్ అయితే మీసాన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, so the mesons are having spin 0, whereas baryons can have spin of can have spin 3 by 2. Okay, spin ఆఫ్ అని ఉండొచ్చు, స్పిన్ 3 by 2 కూడా ఉండొచ్చు. సో మీసాన్స్కి వచ్చేసరికి అగైన్ మనకు త్రీ టైప్స్ ఆఫ్ మీసాన్స్ ఉన్నాయి. త్రీ టైప్స్. దీస్ ఆర్ పై మీసాన్స్ అండ్ k plus k naught and k minus k naught bar. Okay, so these are four mesons and here eta meson. Okay, so eta pi. So these are having spin 0. So these are bosons actually. Spin off or spin off, here also spin 3 by 2. These are fermions. So here one thing we can say, leptons are fermions as well as baryons also fermions only. Whereas mesons are bosons because spin is 0. కమింగ్ టు ద బారియన్స్, మనకు స్పిన్ ఆఫ్ బారియన్స్‌లో ప్రోటాన్స్ అనేవి వస్తాయి. అండ్ న్యూట్రాన్స్ అండ్ హియర్
lambda particle, lambda particle, and here sigma particles. Here it is cascade, cascade. Okay, protons and neutrons. These are very well-known particles for us because these are the nucleons. Okay, అదే స్పిన్ 3/2కి వచ్చేసరికి డెల్టా పార్టికల్స్. హియర్ sigma star, and here it is cascade star, and here it is omega. Okay, so these are the total subatomic particles. Leptons are having spin off, so these are fermions. Mesons are formed by the grouping of the quarks. టూ క్వార్క్స్ అనేవి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయితే మీసాన్స్ ఫార్మ్ అవుతాయి. వీటి స్పిన్ అనేది 0. సో, దీస్ ఆర్ ద బోసాన్స్. అదే ఇక్కడ బారియన్స్ అనేవి 3 క్వార్క్ గ్రూప్స్. ఓకే. 3 క్వార్క్స్ ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ హెవీ పార్టికల్స్. హెవీ సబాటమిక్ పార్టికల్స్. అండ్ మనకు స్పిన్ హాఫ్ ఉంటుంది. స్పిన్ 3/2 పార్టికల్స్ ఉంటాయి. సో, దీస్ ఆర్ అగైన్ ఫెర్మియాన్స్ అండ్ మీసాన్స్ అండ్ బేరియన్స్. మీసాన్స్ అండ్ బేరియన్స్ కలెక్టివ్‌లీ కాల్డ్ హెడ్రాన్స్. హెడ్రాన్స్. మీసాన్స్, బేరియన్స్ మనం కంబైన్‌గా హెడ్రాన్స్ అంటాం. ఓకే. సో, ఇక్కడ వన్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ గ్రూపింగ్ అనేది ఇంపార్టెంట్. గ్రూప్స్‌లో డివైడ్ చేసాం. ఇది ఇంపార్టెంట్. ఓకే. సో, దాని ఇంపార్టెన్స్ అనేది మనం ఫర్దర్‌గా తర్వాత క్వాంటం నంబర్స్ చెప్పుకునేటప్పుడు ఆహ్, ఆ గ్రూపింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది మనం స్టడీ చేయొచ్చు. ఓకే. సో, థాంక్ యూ.